మహోన్నతుడైన దేవుని అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ ఈ ఉదయకాలైన శుభములు తెలియజేస్తూ ఉంటున్నా. దేవుడు తన అద్భుతమైనటువంటి కృపలో మరొక చక్కని తరుణాన్ని ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు, ఆయనను ఆరాధించుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. వేరు ప్రాంతాల నుంచి మరి ఆరాధనలో ఈ మాధ్యమం ద్వారా మరి పాల్గొంటున్నటువంటి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉంటున్నాను. మేబీ ఇఫ్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగం ఆధారం పైన మరి రెస్టరేషన్ బై ద సీ అన్నటువంటి ఒక చిన్న అంశం ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో నుంచి మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనంతరం ఆయన శిష్యులకు ఈ సువార్తలో గమనించినట్లయితే ఇది ప్రత్యక్షం కావటం ఇది మూడవసారి. యేసు ప్రభు వేర్వేరు రీతిలుగా ఆయన తన అనుచరులను, తన శిష్యులను పునరుద్ధాన ఆ మహిమ దేహంతో ఆయన కలిసిన రీతిని మనం గమనిస్తాం. ఆయన వారితో నడుస్తూ వెళ్ళాడు, వారితో కూర్చుండి వారితో భోంచేశాడు, లేదా మూయబడినటువంటి తలుపులలో నుంచి వారి మధ్య నిలబడ్డాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారికి తన చేతులను చూపించి, గాయాలను చూపించి వారితో మాట్లాడటం జరుగుతూ వచ్చింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక పర్యాయములు యేసు ప్రభు వారిని సందర్శించి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే వారి జీవితాల్ని బిల్డ్ చేస్తూ వచ్చాడు, వారి విశ్వాసాన్ని పటిష్టం చేస్తూ వచ్చాడు, వారి జీవితంలో తాను పునరుద్ధానుడైనటువంటి ఆ సత్యాన్ని వారికి బయలుపరుస్తూ వచ్చాడు. పౌలు భక్తుడు అదే రీతిగా కొరింథీ సంఘానికి కూడా ఆయన తెలియజేస్తూ ఆయన చక్కని మాటలు రాస్తూ వచ్చాడు. ఏంటంటే ఆయన అనేక మందికి ప్రత్యక్షమైనటువంటి రీతి ఆయన అచ్చట తెలియజేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రియులారా, ఈ మాటలు గమనిస్తుంటే కొంతమంది ఆయనను గుర్తుపట్టలేదు, కొంతమంది ఆశ్చర్యపోయారు, భయకంపితులయ్యారు. ఇలాంటి సమయంలో యేసు ప్రభు శిష్యులతో యేసయ్యకున్నటువంటి ప్రత్యేక ఈ బంధాన్ని మనం అర్థం చేసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఈ శ్రేష్టమైనటువంటి ఈ సన్నివేశాన్ని ఆయన క్యాప్చర్ చేసి ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులను ఆ తిబెరియ సముద్ర ఆ తీరమున అక్కడ నిలుచుండి వారితో మాట్లాడి వారితో గావించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాన్ని ఈ గ్రంథకర్త ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. నేను అనుకున్నాను, ఒకవేళ 20వ అధ్యాయంతోనే యోహాను ఈ గ్రంథం ముగిసింటే బహుశా ఈ విషయాలు, ఈ వివరాలు ఇక్కడ మనకు తెలిసి ఉండేది కాదు. పేతురును ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా తిరుగా ఆయన తన విశ్వాసంలో స్థిరపరిచాడో ఆ విషయాన్ని మనకు ఈ యొక్క అధ్యాయంలో బహు స్పష్టంగా ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవునికి మహిమ కలిగిన గాక. అందుకనే ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే 21వ అధ్యాయం మొదటి 14 వచనాలు చాలా ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం మనం గమనిస్తాం. దయచేసి రండి. తను తాను మరల అన్నటువంటి మాట చక్కగా ఉంది. తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు ప్రత్యక్షపరుచుకొనెను అని చెప్పి ఆయన తను ప్రత్యక్షపరుచుకొనిన విధము ఏదనగా అన్నటువంటి మాట. మీరు అనొచ్చు, తిబెరియ సముద్రం అంటూ ఉన్నారు, గలిలే మరి సముద్రం అని, లేదా ఈ కెనెసరెతు అన్నటువంటి ఆ మాటలు గమనిస్తే ఇదే ఒకే ఈ సముద్రానికి అవి పేర్లు. ప్రియులారా, ఈ టిబెరియస్ అన్నటువంటి ఆ రోమన్ ఆ
గవర్నర్ లేదంటే ఆయన ప్రముఖుని పేరు మీద ఈ టైబేరియస్ అన్నటువంటి ఆ పేరు అక్కడ దానికి ఆపాదించబడిందని మనం గమనిస్తుంటున్నాం. చూడండి, 2వ వచనానికి వచ్చేసరికి మనము సెట్టింగ్ ని ఒకసారి ఆలోచన చేద్దాం. ఎలాంటి సెట్టింగ్ అక్కడ మనకు కనబడుతుంది? వాట్ కైండ్ ఆఫ్ సెట్టింగ్ కెన్ వి సీ దేర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అని చెప్పేసి అంటే, యేసు ప్రభు శిష్యులు 2వ వచనం 21వ అధ్యాయం యోహాను సువార్తలో 7 ఇక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. ఆ 7 ఎవరు అంటే, సీమోను పేతురు అక్కడ ఉన్నాడు, దిదుమానబడిన తోమా ఉన్నాడు, గలిలేలోని కానాను ఊరివాడగు నతనీయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి అన్నటువంటి ఈ మాటను మనం గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వై ఆర్ దే దేర్ అన్నటువంటి మాట, ఎందుకు ఈ 7 ఆ గలిలయ సముద్రం దగ్గర, ఆ తిబెరియ సముద్ర తీరమున అక్కడ ఉన్నారు అని చెప్పి అంటే బాగా గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు అక్కడికి వెళ్ళినటువంటి కారణము ఏంటంటే, వాక్యంలో యేసు ప్రభు వారితో మాట్లాడాడు. అదేంటంటే, మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనం గమనిద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. అయితే నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళదనను. థ్యాంక్ యూ. ఇక్కడ వాక్యంలో చాలా చక్కగా ఈ కాంటెక్స్ట్ ని చూస్తుంటే, పేతురు ముమ్మారు యేసు ప్రభును డినై చేస్తాడు, కాదని ఆయన ఎవరో నేను ఎరగనని చెప్పి ముమ్మారు మాట్లాడతాడు. ఆ నేపథ్యంలో ఈ మాట యేసు ప్రభు మరి మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళలేదని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే పుస్తకంలో మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. ప్రియులారా, ఈ మాట చాలా గొప్పది. పీటర్ అన్నటువంటి పేరు ఇక్కడ ప్రస్తావించబడినటువంటి రీతిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. చూడండి, ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అంటే మనకు చాలా క్లియర్ గా అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, బాగా గమనించండి, వాళ్ళు అక్కడ యేసయ్య మాటలు విన్నారు. రెండవదిగా యేసయ్య గలిలయ దగ్గరికి వస్తానని చెప్పేసి చెప్పాడు. ఏ టైమో తెలియలేదు. అక్కడైతే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇన్ ద మీన్ టైం ఆ చిన్న గ్యాప్ లో ఆ యేసయ్య మమ్మను కలిసే ఆ చిన్న ఆ వ్యవధిలో మేము ఏం చేయగలమంటే, మాకు తెలిసిన ట్రేడ్ ఒకటి ఉంది. మేము అక్కడ తెలుసుకుని మాకు ఫెమిలియర్ ప్లేస్ ఒకటి ఉంది, మాకు ఉన్నటువంటి ఫెమిలియర్ టూల్స్ మాకు అక్కడ ఉన్నాయని చెప్పి కాబోలు ఆ ఫిషర్మెన్ ఆ 7 వెళ్తారు. అక్కడ ఆ గలిలయ ఆ సముద్ర తీరాన వారు ఏం చేస్తారంటే, వారు వెళ్ళి అక్కడ ఏం చూస్తున్నామంటే దోణి ఎక్కారు. రాత్రి అంతయు చేపలు పట్టడానికి వారు వెళ్ళినట్లుగా గమనిస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ ఏమంటారంటే 12 డిసైపుల్స్ ఉంటే 7 మంది ఫిషర్మెన్ అంట. ఆ 7 మంది ఫిషర్మెన్ గురించి ఆలోచన చేస్తే, వై డిడ్ జీసస్ చూస్ ఫిషర్మెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్, ఆ సందర్భంలో అని ఆలోచన చేస్తే, దే ఆర్ నోన్ ఫర్ కరేజ్, ధైర్యానికి వారి పేరు ఒక ప్రతీకగా ఉంటా ఉంది. వారిలో సహనం కనబడుతుంది. దే వర్ పేషెంట్ పీపుల్. వారిలో పర్సిస్టెంట్ కనబడుతుంది. వారిలో కమిట్మెంట్ కనబడుతుంది. వారిలో ఏంటంటే పరస్పరంగా కోఆపరేట్ చేసుకుని వాళ్ళు ముందుకెళ్ళేటువంటి వాళ్ళు. వాళ్ళ ఐడియాలో ఏంటంటే ప్రియులారా, ఒక గురి పెట్టుకుని నిలబడేటువంటి వాళ్ళు. ఇంకొక మంచి మాట నాకు తెలిసింది ఇక్కడ ఏంటంటే, ఒక రైటర్ రాస్తాడు, నెవర్ క్విట్ యాటిట్యూడ్ అన్నటువంటిది వారిలో ఉంటుందంట. ఇంకొక మాట, ధైర్యానికి సాహసానికి ప్రతీక. ఎందుకంటే వారు జలముల లోతునకు వారు వెళ్ళే ఈ అనుభవము వారికి ఉంటుంది. అయితే ఒక ప్రశ్న వస్తుంది, ఈ ఏం చేస్తున్నారో ఆ సందర్భం ఏంటి, వారి పరిస్థితి ఏంటి, వారు పర్ఫెక్ట్ గా ఉన్నారని చెప్పేసి అంటే లేదు ప్రియులరా. అన్నిటినీ అర్థం చేసుకున్నారా? హ్యావ్ దే అండర్స్టూడ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే నో. Have they figured out all the things that Jesus told them? No.
పర్ఫెక్ట్? నో, నాట్ ఎట్ ఆల్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 2వ వచనంలో ఒక చిన్న ఈ సెట్టింగ్ లో మనం చూస్తే ఈ 2 పదాలు కనబడుతున్నాయి. అదేంటంటే కూడి యుండిరి. ఈ 7 శిష్యులు, ఆయన శిష్యులలో మరి 2 కూడి యుండిరి. దే వర్ జస్ట్ టుగెదర్. వాళ్ళు కూడి యుండిరి. ఆ 7 మంది కూడి ఉన్నారు. దే వర్ నాట్ స్కాటర్డ్ పీపుల్. అయితే దే వర్ డూయింగ్ సంథింగ్ అవుట్ దేర్. యేసు ప్రభు ఇక్కడ ఈ వాక్యాన్ని గమనిస్తున్నటువంటి ఈ టైంలో యేసయ్య యొక్క ప్రార్థన, తన తండ్రితో చేసినటువంటి ఆ ప్రార్థన ఒకసారి ఆలోచన చేస్తే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 11వ వచనం గమనించినట్లయితే ఈ వాక్యాన్ని మనం చూడగలం. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 17 verse 11. నేనికను లోకంలో ఉండను, కానీ మీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. చూసారా, వారును ఏకమై ఉండులాగున ఏం చేస్తున్నాడండి? నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నాకు అనుగ్రహించిన ఈ శిష్యులు ఎవరు అంటే, నీవు నాకు అనుగ్రహించిన బిడ్డలు వీళ్ళు. దే బిలాంగ్ టు యూ అండ్ యూ హ్యావ్ గివెన్ టు మీ యాజ్ ఎ గిఫ్ట్. నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు. అనుగ్రహము అంటే ఇట్ ఈస్ లైక్ గివింగ్ యాజ్ ఎ గిఫ్ట్. ఒక అనుగ్రహం నీవు నాకు అనుగ్రహించావు. దే బిలాంగ్ టు యూ, సో దే బిలాంగ్ టు మీ. అయితే నీవు నాకు అనుగ్రహించినటువంటి ఆ రీతి ఒక గిఫ్ట్ లో నేను ఏం ప్రార్థన చేస్తున్నారంటే, వారు ఏకమై ఉండేలాగిన ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఇంకొక ప్రార్థన ఏంటంటే, వారిని కాపాడుము. కీప్ దెమ్ లార్డ్ అన్నటువంటి మాట. కీప్ దెమ్ డియర్ ఫాదర్, తండ్రి వారిని కాపాడుమని చెప్పి యేసు ప్రభు తన తండ్రితో మాట్లాడుతున్నాడు. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్ ఇట్ ఈస్. ఆ ప్రార్థనలో ఈ శిష్యుల గురించి ఏమంటున్నాడంటే, దే బిలాంగ్ టు యూ, దే ఆర్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ యూ. ఇక్కడ ఏంటంటే, ప్లీజ్ ప్రొటెక్ట్ దెమ్ ఆర్ ప్లీజ్ గార్డ్ దెమ్. యూ హ్యావ్ గివెన్ దెమ్ టు మీ యాజ్ ఎ గిఫ్ట్. ఒక వరముగా నీవు నాకు దయచేసావని ఇక్కడ వాక్యంలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని సమాజమా, ఇక్కడ వాక్యంలో చూస్తా ఉన్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నారు. వారు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నట్లుగా కనబడుతుంది. వారి లైఫ్ ఎలాగుందంటే చాలా వల్నరబుల్ గా కనబడతా ఉంది. బికాస్ దే వర్ స్కేర్డ్ బై ద జూస్ అవుట్ దేర్. ఇంకొక మాట ఏంటంటే, దే వర్ వియరీ. చాలా నిరాశతో వాళ్ళు అట్లనే దిగాలుగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రియులారా, ఒక మాట గమనించాలి. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దేర్ డిఫికల్ట్, వారి కష్టతరమైన, వారి నిరుత్సాహ పరిస్థితుల ఈ నడుమ వారి జీవితంలో వారు ఆనందిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, లుక్ ఎట్ దిస్. ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ అండ్ డిఫికల్ట్ మూమెంట్స్ దే ఎంజాయ్ ద బెనిఫిట్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్. యేసయ్య యొక్క ప్రార్థన వారు ఏం చేస్తున్నారంటే, వారు ఆనందిస్తున్నారని ఇక్కడ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, యేసయ్య తండ్రితో చేసినటువంటి ప్రార్థన ఆయన ఆలకించి ఆయన ఇలా అని ఉండి ఉంటాడా? నువ్వు బాగా ప్రార్థన చేశావు, గుడ్ ప్రేయర్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్ అని తండ్రి యేసయ్యతో అంటాడా? లేదు ప్రియులారా, అలాంటి జవాబు దొరకదు. దేవునికి మహిమ కలిగిన గాక. వారు కూడి ఉండిరి, దే స్టేడ్ అండ్ దే రిమైన్ టుగెదర్ అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం. సంఘము అన్నటువంటిది దేనికి పిలువబడిందంటే, వీఆర్ కాల్డ్ టు బి అ యునైటెడ్ కమ్యూనిటీ అని మనము వాక్యములు గమనిస్తున్నాం. వీఆర్ కాల్డ్ టు బి ఎ కమ్యూనిటీ దట్ బిలాంగ్స్ టు జీసస్. యేసయ్యకు చెందినటువంటి ఒక ఐక్యత కలిగినటువంటి సమాజముగా మనం ఉండటానికి సంఘంగా మనం పిలువబడ్డామని గమనించాలి. క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అన్నటువంటి ఒక చక్కని మిషనరీ, ఒక వేదాంతి, ఒక థియాలజియన్, ఆయన ఒక చక్కని ఫిలాసఫర్ కూడా. ఆయన ఏమంటాడంటే, ద ప్రీఎమినెన్స్ ఆఫ్ ద చర్చ్ ఈజ్ ఇన్ ఇట్స్ వన్నెస్.
చాలా చక్కని మాట. సంఘము దేంట్లో ఒక ప్రత్యేకత సంతరించుకొని నిలబడుతుందంటే దాంట్లో ఉన్నటువంటి వన్నెస్లో, ఏకత్వంలో, ఐకమత్యంలో సంఘము అందులో ఉన్నటువంటి విశిష్టత మనకు కనబడుతుందని ఆ యొక్క క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా అంటాడు. ప్రియ దేవుని సంఘమా, వాట్ ఏ గ్రేట్ సిన్ ఇట్ ఈస్. ఒక రైటర్ రాస్తాడు, వాట్ ఏ గ్రేట్ సిన్ ఎ పర్సన్ కమిట్స్ when someone or a group divides the unity and peace of the body of Christ. దేవుని శరీరమైన సంఘం యొక్క ఆ ఐకత్వాన్ని, ఏకమత్యాన్ని, లేదంటే గన ఐక్యతను, దాని సమాధానాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని సంఘమా. ఈ టైంలో వారు ఏకంగా నిలబడ్డారు. ఎక్కడ ఉన్నారు అంటే అక్కడ వారు వెళ్తున్నారు లోపలికి వల వేసి చేపలు పట్టడానికి. ఎందుకు అక్కడ ఉన్నారు? వాట్ ఈస్ దేర్ సిచ్యువేషన్ అంటే ఈ వాక్యములు ఇప్పుడే చూసాం. వారు యేసేకు చెందినటువంటి వారు, దేవుని చేత వరముగా ఇవ్వబడినటువంటి వారని మనం గమనిస్తుంటున్నాం. ఇక్కడ కొంత ఎలాబొరేట్ గా యేసయ్య అక్కడ ఎందుకున్నాడో మనం గమనిస్తాం. ప్రియులారా, యేసు ప్రభు యొక్క శిష్యులు, ఆ శిష్యులలో పీటర్ అనేటువంటి ఒక వ్యక్తిని మనం గమనిస్తాం. ది డిసైపుల్స్ ఇన్ ద సీ. ఈ యొక్క సెట్టింగ్ లో ఆ డిసైపుల్స్ యొక్క ఆ సెట్టింగ్, ఆ కాంటెక్స్ట్ ని గమనిస్తూ వచ్చాం. ఇప్పుడు డిసైపుల్స్ ఇన్ ద సీ, ఆ శిష్యుడు అయినటువంటి పేతురు ఏమంటాడంటే, నేను చేపలు పట్టుబోదునని చెప్పి ఆయన చెప్పుగా మేమందరం నీతో కూడా వస్తామని ఆయనతో కూడా చెప్పటం అనేటువంటిది గమనిస్తుంటున్నాం. మీరన్నచ్చు చాలా సార్లు వై డిడ్ దే చూస్ టు గో ఫర్ ఫిషింగ్ అంటే ఎందుకు వాళ్ళు చేపలు పట్టడానికి ఎన్నుకున్నారు, ఎందుకు వెళ్ళారు అని చెప్పేసి అంటే చాలా ఆన్సర్స్ ఉండొచ్చు. కానీ ఒక రైటర్ కేవలం 3 లెటర్స్ చెప్తాడు. ఐడికే అంటాడు. ఐడికే అంటే ఐ డోంట్ నో. ఇక్కడ ఈ గ్రంథకర్త క్లియర్ గా చెప్పాడు ఎందుకు వెళ్ళారు ఈ చేపలు పట్టడానికని. యోహాన్ గారు ఇది తెలియజేయటం అన్నటువంటిది క్లియర్ గా ఉండదు. కానీ పీటర్ అన్నటువంటి వ్యక్తిని, దేవుని శిష్యుడిని ఆలోచన చేస్తే ఈ పీటర్ ఆయనకు సాంగ్విన్ పర్సనాలిటీ అన్నటువంటిది ఉంది. ఏంటి ఆయన పర్సనాలిటీ అంటే చాలా డిస్టర్బ్డ్ సిచ్యువేషన్లు ఉన్నా, నెగటివ్ సిచ్యువేషన్లు ఉన్నా పాజిటివ్ గా ఆలోచన చేసి చలో అన్నటువంటి, వెళ్దాం అన్నటువంటి మాట, ఏదైనా చేద్దాం అన్నటువంటి ఆ మాట ఆయనలో నుంచి వస్తుంది. హీ హ్యాడ్ ఎ సాంగ్విన్ పర్సనాలిటీ. అందుకని హీ వాస్ యాక్టివ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అ హోప్లెస్ సిచ్యువేషన్. హీ వాంటెడ్ టు డు సంథింగ్. ఆయన ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. వెన్ థింగ్స్ వేర్ నాట్ ప్రాపర్ ఇన్ దర్ సైట్, వారి దృష్టికి అయ్యా ఇవి సబబుగా లేవు, చాలా అన్సర్ట్గా ఉన్నాయి, అన్ని మారిపోతున్నట్లుగా ఉన్నాయి, మమ్మల్ని నడిపించే నాయకుడు మాకు కనబడట్లేదు, ఒకవేళ కనబడిన అదృష్టుడు అయిపోతున్నాడు అన్నటువంటి ఆ టైంలో ఆయన ఏదో ఒకటి చేయటానికి వెళ్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పీటర్ హియర్ ఇక్కడ ఎట్లున్నాడంటే ఒక లీడర్గా, ఒక నాయకుడిగా ఇక్కడ అగుపడుతున్నాడు. ఆ నాయకుడిగా పీటర్ని ఇక్కడ చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో నాయకుడు అన్నటువంటి వాడే నేను వెళ్తాను చేపలు పట్టడానికంటే 6 ఏం చెప్పారు? మేము కూడా నీతో పాటు వస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళ ఒక రైటర్ ఏం చెప్తూ వచ్చాడంటే, ఇఫ్ వన్ ఈస్ అ లీడర్, బెటర్ నో వేర్ యు ఆర్ లీడింగ్ అండ్ హౌ యు ఆర్ లీడింగ్. ఎలా నడిపిస్తున్నావో, ఎక్కడికి నడిపిస్తున్నావో బాగా తెలుసుకోవాలి. మేక్ ష్యూర్ యు టేక్ దెమ్ టు ద రైట్ ప్లేస్. మేక్ ష్యూర్ యు నో ద వే అండ్ యు గో ద వే. నువ్వు స్థలం ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలుసుకుని నువ్వు వెళ్ళాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, లీడర్ అన్నటువంటి వాడు ఎవరిని లీడ్ చేస్తున్నా, హూ ఆర్ వి లీడింగ్ టుడే? అయితే చర్చ్ కాంటెక్స్ట్ లో లీడర్స్ ఆర్ లీడింగ్ దోస్ ప్రెషియస్ అండ్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఈ నాయకులైనటువంటి వాళ్ళు ఎవరిని లీడ్ చేస్తున్నారంటే యేసయ్య రక్తం చేత కడగబడి కొనబడినటువంటి ప్రశస్తమైనటువంటి బిడ్డలను వారు లీడ్ చేస్తున్నారని ఈ మాటను దయచేసి గమనించాలి. అయితే వాట్ ఆర్ ద మార్క్స్ ఆఫ్ ఎ లీడర్? ఒక లీడర్ కున్నటువంటి మార్క్స్, రకరకాల మార్క్స్ ఉంటే, గుర్తులుంటే ఈ మాట ఒకళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇది చాలా ఆకర్షణీయంగా కనబడుతూ ఉంది. అదేంటంటే ఒక లీడర్ అన్నటువంటి వాడు, ఒక నాయకుడు అనేక మందిని నడిపిస్తూ ఉండగా, అనేక మందిని తన వెంట తీసుకుని వెళ్తుండగా ఒక ప్రశ్న ఏంటంటే ఆ నాయకుడిని నడిపించేవాడు ఎవరు? Who is leading that leader?
చాలా జాగ్రత్తగా ఇది మనం గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ శిష్యులు ఏం చేశారంటే వారు వెళ్ళారు చేపలు పట్టడానికి. వారు వెళ్తే ఈ 21వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది చూసారా, 3వ వచనంలో, మేము నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి దోణ ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. వాళ్ళు వెళ్ళి దోణ ఎక్కి వాళ్ళు లోపలికి వెళ్ళారు, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. దే ట్రైడ్ ద హోల్ నైట్ బట్ దే కాట్ నథింగ్. ప్రియులారా, వారి నేర్పరి అయినటువంటి ఆ జాలర్ల చేతులు ఏమైపోయాయి? వారి వలలు ఖాళీగా మిగిలిపోయాయి. వారి దోణిల్లో వాళ్ళు మాత్రమే తప్ప ఏమీ కనపడట్లేదు. అక్కడ ఆ సముద్రంలో చేపలు కాస్త దూరంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. వారి ఫలితం అంతా, ప్రయాస అంతా ఎలాగైపోయిందంటే నిష్ప్రయోజనంగా అయిపోయింది, నిష్ఫలితంగా అయిపోయింది. ఇట్ వాస్ అబ్సల్యూట్లీ ఫ్యూటైల్ అండ్ అబ్సల్యూట్లీ ఇట్ వాస్ ఫ్రూట్లెస్. ఫలితం లేనటువంటిదిగా కనబడతా ఉంది. అయితే వారి ముఖాలు ఒకవేళ దగ్గరికి వెళ్ళి ఒక స్నాప్ తీస్తే వారి ముఖాల్లో ఏం కనపడుతుందంటే దే వర్ టైర్డ్, perhaps they were frustrated. అలసిపోయారు, వారు నిరాశ చెందిపోయారు, వారిలో కలవరం ఉంది, లేదా వారు చాలా దిగాలు చెందుతున్నారు. వారు ఎలాగున్నారంటే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయారు. వాళ్ళలో చూస్తే చాలా ఆకలిగా కనబడుతున్నట్లుగా ఉంది. బహుశా ఈ ప్రశ్న వారి మైండ్లో కనబడుతుందేమో. ఆ పెయింట్, ఆ స్నాప్ చాట్లో చూస్తే, ఆ షాట్లో చూస్తే వారి ముఖంలో వేర్ హ్యావ్ వి గాన్ రాంగ్, ఎక్కడ మేము తప్పు చేశాము, ఏంటిరా మా పరిస్థితి అన్నట్లుగా ఉందేమో. మళ్ళీ మేము మా పరిస్థితి మొదటి కొద్ది కూర్చునింది. మేము అన్ని ప్రయాసపడ్డాము, అన్నీ చేశాము, మాకైతే స్కిల్ ఉంది, మేము ఎట్లయినా లాక్కుని బయటికి వచ్చేయగలమని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ ఎలాగైపోయారంటే చితికిల పడినట్లుగా అనిపిస్తుంది. దే హావ్ కమ్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్. మళ్ళీ అక్కడికి వచ్చాం, ఏంటి మా పరిస్థితి అన్నటువంటి ఆలోచనలో వారు అక్కడ మిగిలిపోయింటే, దయచేసి గమనించండి ప్రియులారా, ఈ గ్రంథకర్త ఏం రాస్తాడంటే 4వ వచనంలో జీసస్ వాస్ ఆన్ ద షోర్. అయితే అక్కడ యేసు సూర్యోదయమగుచుండగా దరిని నిలిచెనని వాక్యంలో మనం గమనిస్తున్నాం. జీసస్ వాస్ ఆన్ ద షోర్. when you are going through some of the toughest moments, when things are not working towards you in favor, with you and your family, మన వ్యక్తిగత జీవితంలో పరిస్థితులు మనకు అనుగుణంగా అవి కలగకపోయినప్పుడు, అలాంటి టైంలో ఏంటి మన పరిస్థితి అంటే, ఇక్కడ వాక్యంలో చూస్తే ప్రియులారా, యేసు దరిని నిలిచెనని చెప్పి వాక్యంలో గమనిస్తున్నాం. నీ జీవితాన్ని ప్రభు చూస్తున్నాడు. అక్కడ ఎందుకు నిలబడ్డాడు అని అంటే, తన శిష్యులు ఆయనకు చెందిన వాళ్ళు గనుక. ఎందుకు యేసే నీతో నిలబడ్డాడంటే, నీవు ఆయనకు చెందిన వాడివి, చెందిన దానివి గనుక. నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు గనుక, నీ గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు గనుక, నిన్ను జాగ్రత్తగా కాపాడమని తండ్రితో ప్రార్థన చేసి నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు గనుక యేసయ్య ఆ టైంలో, ఆ ప్రదేశంలో అక్కడ నిలిచి ఉన్నాడని వాక్యంలో ఇక్కడ మనము కొన్ని విషయాలు గమనించగలం ప్రియులారా. అయితే యేసు ప్రభు అక్కడ నిలబడి వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, పిల్లలారా, భోజనమునకు ఏమైనా ఉన్నదని ఆయన అడుగుతున్నాడు. ఇది చాలా బ్యూటిఫుల్ వే ఆఫ్ ఆస్కింగ్ సంథింగ్ ఆర్ పోజింగ్ ఎ క్వశ్చన్. ఇది ఒక్కొక్కసారి ఇలాంటి టైంలో చాలా పెయిన్ఫుల్ గా ఉండొచ్చు. దిస్ క్వశ్చన్ అపియర్స్ టు బి సో పెయిన్ఫుల్. కారణం ఏంటంటే ఏమీ పట్టలేదు, అక్కడ ఏమీ లేవు కాబట్టి. అందుకని వారి ఆన్సర్ ఎలాగుండిందంటే, పిల్లలారా, భోజనం నాకు ఏమైనా ఉన్నదంటే నో అని అంటా ఉన్నారు. అంతే, ఏం లేదు అంటూ ఉన్నారు. చాలా చక్కని మాట ఇది. దీనిని పిల్లలారా అన్నటువంటి మాట ఇంకొక రీతిలో గమనిస్తే ఫ్రెండ్స్ అన్నటువంటి మాట వస్తుంది. ఇంకొకటి హిందీలో సరళంగా మాట్లాడితే అరే యార్ ఖానే కే లియే కుచ్ హై, ఇదిగో భోజనానికి ఏమైనా ఉందా అన్నటువంటి ఒక మాట వస్తుంది. అబ్బాయిలు అన్నటువంటి మాట సరళంగా మాట్లాడగలిగితే ఏమైనా ఉందా భోజనానికి అని అడుగుతా ఉన్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు
ఏమీ లేదు అంటూ ఉన్నారు. ఏమీ లేదు అన్న వెంటనే యేసు ప్రభు గ్యాప్ ఇవ్వలేదండి. యేసు ప్రభు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎదుగు వారి దగ్గర నుంచి జవాబు వచ్చింది. యేసే వారితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే దోనె కుడి ప్రక్కన వల వేయుడి అని ఆయన మాట్లాడుతున్నాడు. క్యాస్ట్ యువర్ నెట్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బోట్ అన్నటువంటి ఈ మాట. ఒక పాయింట్ ఇక్కడ ఏంటి మనం గమనించాలంటే, మన వలలు ఖాళీగా ఉన్నప్పుడు, వెన్ అవర్ నెట్స్ ఆర్ ఎంప్టీ, we are ready to hear the word of God perhaps. దేవుని మాటను వినటానికి మనం సిద్ధంగా ఉన్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. when our nets are empty, when all our efforts have gone waste or futile or fruitless, ఏమీ ఫలితం దొరకలేదండి అని చెప్పేసి అన్నప్పుడు దేవుని మాట వినటానికి ఇష్టంగా ఉంటామేమో. ఒక కామెంటేటర్ ఏమని అంటాడంటే, when our nets are empty, this is when people find their way to the church fellowship. దేవుని మందిరానికి, ఆయన సహవాసానికి ఆ దారి కనబడుతుంది. అప్పుడు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వస్తూ ఉంటారేమని అతను చెప్పడం జరిగింది. యేసుప్రభు ఒక మంచి మాట అంటాడు, మీ దోనె కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ యేసుప్రభు ఆయన అని వారు గుర్తుపట్టలేదు. యేసుప్రభుని గుర్తుపట్టలేదు. వారికైతే ఈయన కంప్లీట్ ఒక స్ట్రేంజర్గానే ఉన్నాడు. ఒక స్ట్రేంజర్, ఆయన ఎవరో తెలియని వ్యక్తిగానే ఉండిపోయాడు. ఊహించండి, ప్రొఫెషనల్ ఫిషర్మెన్, చాలా నేర్పరి అయినటువంటి ఆ యొక్క జాలర్లు ఒక కొత్తగా ఎవరో అనామకుడు రోడ్డు మీద వెళ్తే అక్కడ ఎవరో నిలబడి మాట్లాడుతుంటే ఆయన మాట వినటమా? ఇది ఎలాగుందంటే వారి అహంకారానికి లేదా వారి యొక్క లోపల ఒక అహంభావానికి ఒక దెబ్బతీసినట్లుగా ఉంది. ఇట్ వాజ్ ఎ సీరియస్ బ్లో టు దేర్ ప్రైడ్ అని చెప్పి అంటూ ఉంటారు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తనదైన శైలిలో ఆ సిచ్యువేషన్ తన కంట్రోల్లోనికి ఆయన తీసుకున్నాడు. వారన్ వియర్స్బీ అనేటువంటి ఒక రైటర్ ఈ రీతిగా అంటాడు. అదేంటంటే, జీసస్ స్టెప్స్ ఇన్ టు ద సిచ్యువేషన్ అండ్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ఇట్. ఆ యేసయ్య ఆ సిచ్యువేషన్, ఆ సన్నివేశంలోనికి ఆయన స్టెప్ ఇన్ చేస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలిగిన గాక. నేను ఇక్కడ ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఆయన అంటాడు. అదేంటంటే, నేను మిమ్మును అనాథులుగా, ఏమంటాడండి, నేను మిమ్మల్ని అనాథులుగా విడువనని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్ అన్నటువంటి మాటను ఇక్కడ మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అక్కడ నిలబడి తన ప్రజల పక్షాన తన కార్యం చేయటం అనేటువంటిది గమనిస్తున్నాం. ఎక్స్పర్ట్ హ్యాండ్స్, నేర్పరి అయినటువంటి చేతులు, దే ట్రైడ్ ఆల్ నైట్ టు క్యాచ్ ద ఫిష్ బట్ దే ఫౌండ్ నథింగ్. అయితే ఇక్కడ గమనించాలి ఏంటంటే, యేసు ప్రభు వారిని వచ్చేయమనలేదు. You didn't catch any fish, come back, anyway I have a breakfast for you అని చెప్పలేదు యేసయ్య. నాకు నచ్చినటువంటి మాట ఏంటంటే, మనకు స్టోరీ తెలుసు కనుక వెనకల ముందు నుంచి మనం అన్ని గమనించగలం. యేసు ప్రభు ఏం చేశాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి, గో బ్యాక్, ట్రై అగైన్, cast your net on the right side of the boat, go back. నువ్వు మళ్ళీ వెళ్ళండి, నువ్వు మళ్ళీ వేయండి. వేస్తే ఎదుగో మీరు చూస్తారని చెప్పేసి, you will catch some, you will find some అన్నటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఏంటి అని చెప్పేసి అంటే, వారిని ఖాళీ ఆ వలలతో బయటికి రావటానికి, తీసుకుని రావటానికి యేసు ప్రభు ఇష్టపడలేదు, కానీ యేసే మళ్ళీ పంపించాడు. ఆయన మాట ప్రకారము వారు వల వేశారు, విస్తారమైన చేపలు పడ్డాయని వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ సక్సెస్కు ఫెయిల్యూర్కు ఎడము ఎంత ఉందండి? వాళ్ళ సక్సెస్కు వాళ్ళ ఫెయిల్యూర్కు ఎడము ఎంత ఉంది? అద్దోనే వెడల్పు అంతా ఉంది, అంతే. The difference between the success and failure is the width of the boat అన్నాడు ఒక ఆయన.
ధోని కుడి ప్రక్కన బల వేయండి. ప్రియులరా, వేసిండరా రాత్రి? ఎన్నిసార్లు ప్రయత్నం చేశారో, ఎన్నిసార్లు తిరిగారో, ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి ఆలోచనలు, వారికి ఇవన్నీ కూడా ట్రై చేశారు. ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు, 7 మంది ఒకవేళ ట్రై చేసినా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వారికి నేర్పించేటువంటి ఒక పాఠం ఎంతో గొప్పది. Jesus is not denying their skill, my friend. Jesus is not saying, you guys, you lost your fishing trade, that skill అనలేదు. మీరు ఏం చేశారు, ఆ ధోనిలో ఏం చేశారు, మీకు ఏం తెలుసు అసలు అని వాళ్ళని గద్దించలేదు. అక్కడ వాళ్ళ స్కిల్ను కాదనలేదు. ప్రియులరా, వారు ఏమైతే చేశారో ఆ చేసి ఏమి ఫలితం లేకుండా వచ్చేసారు, అయినా యేసుప్రభు వారిని ఖండించలేదు. కానీ వారిని అక్కడే నిలబెట్టి వారి వలల్లో 153 గొప్ప చేపల చేత నింపి వారిని ఆశీర్వదించాలని, వారి విశ్వాసాన్ని బలపరచాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ వాజ్ బియాండ్ దేర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్. వారు అర్థం చేసుకునే దానికంటే ఇది మించినటువంటిదిగా అనిపిస్తూ ఉంది. ఇట్ వాజ్ బియాండ్ దేర్ అండర్స్టాండింగ్. చెప్పాలంటే ఇది సాధారణమైన పరిస్థితి కాదు, కానీ ఇది అసాధారణమైనటువంటి రీతిలో పడినటువంటి చేపలండి అని వారికి అర్థమైపోయింది. చాలాసార్లు ఇలాంటి టైంలో ఏమి పట్టనప్పుడు, ఏమి దొరకనప్పుడు, ఫలితం రానప్పుడు, నిష్ప్రయోజనంగా అన్నీ కూడా అనిపిస్తున్నటువంటి టైంలో ఏదో ఒక ప్రతికూల వాయిస్, నెగటివ్ వాయిస్ మే కీప్ కమింగ్ టు అవర్ మైండ్. అదేంటంటే, యు ఆర్ నాట్ క్లెవర్, యు ఆర్ యూజ్లెస్, you are a failure, you are so weak, you are fit for nothing, you guys are like, who are you, you are nobody అని అంటా ఉంటే అది సాతాను స్వరం అని దయచేసి గమనిద్దాం. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నాకు చెందిన వాడివి, నేను ఎదుగో నీ పక్షాన చాలా ప్రత్యేకమైన ఆలోచనలు కలిగి ఉన్నాను, నీవు నా దృష్టికి ఎంతో ప్రశస్తమైన వాడివి, ప్రశస్తమైన దానివని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నేను నీతో కలిసి నేను పని చేస్తాను, నీకు జయమిస్తానని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తాం. యేసు ప్రభు ఎలాంటి సిచ్యువేషన్ ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. అందుకనే ఈ వాక్యంలో చూస్తూ ఉంటే ఆయన తనదైన శైలిలో ఆయన వారితో మాట్లాడి జోక్యం చేసుకుని వారికి సమృద్ధిని ఇస్తున్నాడు, వారికి సక్సెస్ని ఇస్తున్నాడు. వారి జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మార్పు చెందేటువంటి అనుభవంలోనికి వారిని తీసుకుని వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము వెళ్తున్నటువంటి ఈ ప్రయాసలో, మనం తీసుకున్నటువంటి ఈ యొక్క దారిలో, ఈ జర్నీలో చాలాసార్లు మనము ఈ రీతి నమ్ముతూ ఉంటామన్నమా. ఏంటంటే, డు వి బిలీవ్ దట్ యేసు ప్రభు నా యొక్క అర్థం కాని పరిస్థితిని, నా యొక్క కాంప్లెక్స్ సిచ్యువేషన్ను, నా యొక్క కఠినమైన పరిస్థితులను, ఇదిగో ఆ శిష్యుల జీవితంలో వలలు ఎట్లయితే నింపి 153 గొప్ప చేపలతో నింపాడో ఆ రీతిగా నా జీవితాన్ని కూడా ఆయన నింపుతాడని మనం నమ్ముతామా ప్రియులారా? నమ్మితే దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన జీవితంలో, మన యొక్క వృత్తిలో కావచ్చు, మన యొక్క వేరు వ్యాపారాల్లో కావచ్చు, మన వ్యవసాయాలలో కావచ్చు, ఆయన ఎగ్జైటింగ్ ట్రాన్స్ఫర్మేషన్, మార్పును ఆయన తీసుకుని వస్తాడు. ఒకవేళ ఎవరైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ ఉంటే, వేరు ఎగ్జామ్స్కు వాళ్ళు అటెండ్ అవుతూ ఉంటే దయచేసి గమనించాలి, ఆయన ఇంటర్వ్యూస్ చాలా అద్భుతంగా ఆయన మార్చగలడు అనేటువంటి మాట మనం ఇక్కడ గమనించాలి. చాలా ప్రతికూల పరిస్థితులు, చాలా వ్యతిరేకంగా ఉన్నాయండి పరిస్థితులు. అంటే వాటిని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక ఫ్రెండ్లీ
వన్గా, చాలా మీనింగ్ఫుల్ వన్గా, చాలా బ్రైట్ రిలేషన్షిప్స్లో, చాలా బ్లాసమ్ అయ్యేటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాలలో దేవుడు వాటిని మార్చగలిగి నిలబెట్టగలిగినటువంటి సమర్థుడని వాక్యంలో గమనిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఒక రీసెర్చ్ ప్రోగ్రాంలో ఉన్నారేమో, ఆ రీసెర్చ్లో మీరు ఒక బ్రేక్ త్రూ చూస్తారు. ఏంటి అంటే, ఆ నెలలుగా మేము చాలా కష్టపడి, చాలా ఇదిగో శ్రమ తీసుకుని ఇన్వెస్టిగేట్ చేశాము, మేము ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తూ వచ్చాము, అవన్నీ కూడా దేవునికి స్తోత్రం, అవన్నీ కూడా ఫలించాయి అని మనం అంటుంటే దేవుని యొక్క కార్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నామని ఈ ఉదయకాలంలో గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎవరినే కానీ ఆయన విడువడు, ఎవరిని కానీ ఆయన ఎడబాడు. కారణం ఇక్కడ వాక్యములు గమనిస్తే యేసు ప్రభు యొక్క శిష్యుల జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన వారిని సంధించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వారి జీవితంలో వారి పైన ఇన్వెస్ట్ చేసే రీతి అది చాలా గొప్పగా ఉంది. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఆ 183 గొప్ప చేపలతో నింపబడిన తర్వాత ఆ శిష్యులతో అంటున్నటువంటి మాట, నాకు మీరు కావాలి అంటూ ఉన్నాడు. నేను మిమ్మల్ని నా సేవ కొరకే, నా రాజ్య విస్తరణ కొరకే నేను మిమ్మల్ని వాడుకుంటానని ఆ యొక్క సందేశాన్ని ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ వారికి ఇస్తా ఉంటున్నాడు. అవును ప్రియులారా, శిష్యులు దేనికి పిలువబడ్డారంటే, దిస్ డిసైపుల్స్ వేర్ కాల్డ్ ఫర్ ద కింగ్డమ్ వర్క్. మీరు మిషన్స్ కు వెళ్ళాలి, మీరు సువార్థికన మీరు చేస్తూ ఉండాలి, సంఘాన్ని మీరు బలపరుస్తుండాలి, ఇవన్నీ కూడా మీరు నాతో కలిసి మీరు జరిగిస్తూ ఉండాలని యేసయ్య వారితో ఈ సందేశాన్ని వారికి చెప్పినట్లుగా ఉంది. దయచేసి గమనించాలి. ఈ నేపథ్యంలో మనము ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. దయచేసి గమనిద్దాం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 15 వర్స్ 5లో ఈ రీతిగా ఉంది. దయచేసి ఒకసారి చదువుదాం ప్రియులారా. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ఎంత చక్కని మాట ప్రియులారా. ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. అయితే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అపార్ట్ ఫ్రమ్ మీ యూ కెన్ డూ నథింగ్, బట్ బై అబైడింగ్ ఇన్ మీ యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్. బహుగా ఫలించేటువంటి అనుభవము దేవుడు మనకిస్తాడు. ప్రియులారా, ఈ కాంటెక్స్లో సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక మాట ఏంటి ఆ మాట అంటే, జీసస్ ఆల్వేస్ స్టాండ్స్ దేర్ టు గైడ్ ది ఎండెవర్స్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క పనులను ఆయన నడిపించటానికి, సంఘాన్ని గైడ్ చేయటానికి, ఆయన సంఘం యొక్క వేరువేరు పరిచర్యలలో ఆయన నిలబడటానికి, గైడ్ చేయటానికి ఆయన ఆల్వేస్ ఉంటాడు అని చెప్పి గమనించాలి. ఆయన ఆల్వేస్ ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దానిని గ్రహించి దానిని వినవలసినటువంటి వారమై ఉంటున్నాం. హీ ఈస్ ది వన్ విత్ ద ప్లాన్. ఆ శిష్యుల దగ్గర ఎలా ఉన్నాడంటే, ఆయన దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది సక్సెస్ అయింది. దేవునికి స్తోత్రం. వారిని గద్దించి వారిని డిసప్పాయింట్ చేయడానికి ఆయన ఇష్టపడట్లేదు, కానీ ఆయన ప్లాన్ వారికి చూపించారు. వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసముతో నమ్మి వేసేసారు. ప్రియులరా, దేవునికి మహిమ కలుగును గాక. మనకు కూడా మన సంఘ ఈ కాంటెక్స్ట్ గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా వీ నీడ్ టు హ్యావ్ ద పాస్చర్ ఆఫ్ డిపెండెన్స్ అంటారు. అదేంటంటే మనం కూడా దేవునికి లోబడవలసినటువంటి ఆ స్థితిలో మనం ఉండాలి. ప్రియులారా, నాది నేను చూసుకుంటాను, నాకు ఒక స్కిల్ ఉంది, నాకు ఇక్కడ ఈ బలగం ఉంది, నాకు ఈ బలం ఉంది, నాకు ఈ పేరు ఉంది, నాకు అనుభవం ఉంది, నేను చాలా ప్రఖ్యాతి కలిగిన వాడినంటే, దయచేసి గమనిస్తాం. రాత్రి అంతయు పట్టారు కానీ ఏమీ దొరకలేదు. ఆ దుస్థితి ఎవరికి రాకూడదని యేసు ప్రభు కోరుతా ఉంటున్నాడు. అందుకనే దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ శిష్యులతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమని గుర్తు చేస్తున్నాడంటే, he is reassuring his disciples that that they can be of use for his kingdom. ఆయన రాజ్యం కొరకై వారు చాలా ఉపయోగకరంగా, ఆయన పిలుపుని బట్టి ఆయన వారిని వాడుకోవటానికి వారు చాలా ధైర్యంగా, కమిటెడ్గా, కరేజియస్గా, వారు కాన్ఫిడెంట్గా ఆయన సేవలో నిలబడటానికి
దేవుడు కృప చూపుతున్నాడు అనేటువంటి ఈ విషయాన్ని ఈ వాక్య భాగంలో దయచేసి మనం గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఈ 53 చేపలు 153 లార్జ్ ఫిష్ అన్నటువంటిది అవి చూడగానే అక్కడున్నటువంటి యోహాను ఏమంటాడంటే, ఈయన ప్రభు సుమి, ఈయన ప్రభు సుమి. యోహాను పేతురులు అక్కడ ఎలాగున్నారంటే, యేసును గుర్తించినటువంటి మరుక్షణాన యోహాను డిక్లేర్ చేస్తున్నాడు, ఇట్ ఈస్ ద లార్డ్ అని. ఇవి ఎలాంటి ఘట్టాలంటే, దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచిన తర్వాత, ఆత్మీయ మేల్కొల్పు కలిగిన తర్వాత, ఆ ప్రభువుని చూసి ఆయన ప్రభు సుమి అని గుర్తించిన తర్వాత పేతురు ఏం చేశాడంటే, టపాలం అని చెప్పేసి ఒక క్యానన్ బాల్ లాగా ఆయన అలాగనే దుమికి యేసు దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళాడు. ఆయన ఈదుకుంటూ వెళ్ళిపోయాడు, ఆగలేకపోయాడు ఆయన. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇదే స్టోరీ, ఇదే ప్లేస్లో ఇదే చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రి ఏమీ దొరకలేదు. యేసయ్య వల వేయమన్నాడు, వల వేశారు, విస్తారమైన చేపలు పట్టాయి. ఆయన ప్రభు అని గుర్తిస్తే పేతురు ఏమంటున్నాడంటే, నేను పాపాత్మునైనటువంటి వాడిని, లీవ్ మీ అలోన్ అని చెప్పేసి ఆయన అంటా ఉన్నాడు. నా నుంచి దూరంగా వెళ్ళని చెప్పేసి అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్యంలో పేతురు దుమ్మికి అదిగో ఆయన వైపు ఈదుకుంటా వెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తావు అన్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఇట్ ఈస్ ఓన్లీ హిమ్ దట్ ఐ నీడ్ ద మోస్ట్ ఇన్ మై లైఫ్. ఆయన మాత్రమే నాకు కావాలి నా జీవితంలో. ఈ చేపలు పడ్డాయి, మంచిదే, ఈ దోణి ఉంది, సముద్రం అంతా ఉంది, కానీ నేను ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన అక్కడున్నాడని గమనించి ఆయన అలాగనే వెళ్ళిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఒక మాట అంటాను, యోహానులు చాలా డీప్గా లోతుగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు, ప్రభువును గుర్తించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభు అని చెప్పి డిక్లేర్ చేసేటువంటి ప్రజలు. పేతురు ఎవరు అంటే, ఆయన యాక్షన్ తీసుకుని ఒక స్టెప్ ఆఫ్ ఫెయిత్ తీసుకుని యేసే కొరకు దూసుకుని వెళ్ళేటువంటి ప్రజలు. అలాంటి వాళ్ళు ఇక్కడ చూపిస్తున్నాడు ఈ గ్రంథకర్త. కొంచెం పై అధ్యాయానికి వచ్చేసరికి మనల్ని ఎవరిని చూపిస్తున్నాడంటే, మనకు తోమాను చూపిస్తూ వచ్చాడు. ప్రియులారా, సంఘంలో ఇలాంటి వాళ్ళందరూ కూడా కావాలి. తోమని నమ్మనే చూస్తే గాని అంటూ వచ్చాడు. నమ్మిన తర్వాత విశ్వాసంతో నిలబడి ఆయన కొరకు హతసాక్షిగా కూడా మారడానికి ఆయన వెనకంజ వేయలేదు. తోమా లాంటి వాళ్ళు ఉన్నారా సంఘంలో? దేవునికి స్తోత్రం. దేవుని నమ్మి ఆయన కొరకు జీవించే వాళ్ళు. యోహాను లాంటి వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. పీటర్ లాంటి వాళ్ళు ఉన్నారా? దేవునికి స్తోత్రం. గాడ్ కెన్ యూజ్ యూ అండ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఫర్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యం కొరకే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన వాడుకొనగలడు. ఇలాంటి మూమెంట్స్ లో ఇట్ ఈస్ ద లార్డ్, ఆయన ప్రభు స్మి అనేటువంటి అనుభవాల గుండా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడేమో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చివరిగా ఇక్కడికి వస్తున్నాం. దయచేసి రండి, ఈ వాక్యములు గమనిస్తే 11వ వచనం 12వ వచనం నుంచి గమనిద్దాం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండి ఉన్నది. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను ఆయనను అడుగ తెగింపలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారిని పిలుస్తా ఉన్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, రండి భోజనం చేయడని వారితో అంటూ ఉన్నాడు. 3 పర్యాయములు యేసు ప్రభు యొక్క మాటలు గమనిస్తాం ఈ యోహాను సువార్తలో. మొదటి అధ్యాయంలో 39వ వచనం యోహాను సువార్తలో ఏం చూస్తామంటే, అయ్యా మీరు రబ్బూని, మీరు ఎక్కడ కాపురం ఉంటారండి చెప్పండి మాకు అంటే, యేసుప్రభు ఏమంటాడంటే, వచ్చి చూడుడి, కమ్ అండ్ సీ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంకి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, వచ్చి ఈ జీవజనులను పానము చేయడి, కమ్ అండ్ డ్రింక్ అని అంటాడు. మీరు దప్పికొంటే యు కమ్ టు మీ అండ్ క్వెంచ్ యువర్ థర్స్ట్.
క్రీస్తు కొరకు దప్పిక కలిగి ఉన్నామా? రండి, ఈ ఆత్మీయ ఈ డ్రైనెస్ ఉంటే యేసు దగ్గరికి రండి అని చెప్పి నా దగ్గరికి రండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. బహుశా మనము మన జీవితంలో అనేక పర్యాయములు ఈ పరిస్థితుల గుండా వెళ్తుండగా ఈ మాట గమనించాలి. యేసు ప్రభు తన శిష్యులు పిలుస్తున్నాడు ఈ నేపథ్యంలో, వచ్చి భోజనం చేయడి. చాలా టైర్డ్గా కనపడుతున్నారు కదా, రండి. నిస్సహాయంగా కనపడుతూ వచ్చారు, కానీ రండి రండి, ప్లీజ్ కమ్. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, వచ్చి భోజనం చేయడంటే నాతో సహవాసం చేయడి అని అన్నటువంటి మాట. యేసు ప్రభు ఇప్పటికీ ఆయన ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నేను మీతో ఒక సమయాన్ని గడపాలని ఇష్టపడుతుంటున్నాను. ఇదిగో మీ జీవితంలో ఒకవేళ చాలా లోయెస్ట్ పాయింట్స్ ఇన్ యువర్ లైఫ్, చాలా కింది పరిస్థితికి మేము అలా వెళ్ళిపోయినట్లుగా ఉంది మా జీవితం అంటా ఉంటే, యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు వచ్చి నా దగ్గర భోజనం చేయడి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఆయన. నేను మీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాను అంటున్నాడు. నేను మీ పట్ల కేర్ తీసుకుంటున్నాను. ఐ కేర్ ఫర్ యూ. మీ పట్ల శ్రద్ధను వహిస్తున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. రండి, మీ కొరకు మంచి విషయాలు, మంచి పదార్థములను నేను సిద్ధపరుస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ సంథింగ్ గుడ్ ఫర్ యూ అని చెప్పి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎ బ్రోకెన్ సిచ్యువేషన్, in the midst of a disheartened moments, in the midst of something that is hopeless, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, he is inviting his people and he is saying, come and dine with me. ఆ నిప్పులు ఉన్నాయి, అక్కడ రొట్టె ఉంది, ఆ చేపలు ఉన్నాయి. ఆయన ఏ రీతిగా అన్ని సిద్ధపరిచాడో మనకైతే తెలియదు. ఆ పేతురు ఆ ఈద ఆ స్విమ్ చేసుకుంటా ఆ యేసు దగ్గరికి వచ్చినప్పుడు నిప్పులు కనబడుతూ ఉన్నాయి. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. ఆయనను గుర్తుపట్టారు కనుక నీవెవడవని ఎవడును అడుగ తెగింపలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వారికి ఏమిస్తున్నాడంటే, అక్కడ ఒక వెచ్చదనాన్ని ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఒక ధైర్యం ఇస్తూ ఉన్నాడు. నేను మీతోనే ఉన్నానన్నటువంటి ఒక అభయము వారికి ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ ఆశలు కృంగిపోయి లేదా అడి ఆశలుగా మారటానికి వీల్లేదు. ఐ యామ్ విత్ యు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆహ్వానిస్తుంటున్నాడు. ఆహ్వానించి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన సర్వ్ చేస్తూ ఉన్నాడు. ఆయన సర్వ్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన చేసేది అదే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకెందుకు, యేసు దగ్గరికి రండి, రండి భోజనం చేద్దాం, రండి నా దగ్గరికి రండి అని యేసు పిలుస్తున్నాడు. ఈ ఉదయకాలైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు. రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. వచ్చి ఆయన చెంత జీవం పొందుకుని ఆ జీవం సమృద్ధిగా అనుభవిస్తూ దేవుని కొరకు జీవించడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సంఘమా, వద్దామా ఆయన చెంతకు. మనం ఆయనకు చెందిన వాళ్ళమని మనం గుర్తుపెట్టుకుందాం. ఎన్ని ప్రతికూల పరిస్థితులలో మనం నిలబడినా, ఒక్కొక్కసారి ఆ ఫెయిల్యూర్స్ మధ్యలో నిలబడినా కానీ యేసు ప్రభు వాటి నుంచి బయటికి లాగి, వాటి నుంచి మనల్ని వెలుపటికి నడిపించి ఒక నవీనమైనటువంటి ఒక ధైర్యముతో, నవీనమైనటువంటి కార్యముతో సమృద్ధినిచ్చి ఆయన ఆశీర్వదించి మనల్ని తన చెంతకు ఆహ్వానించి ఆయన ఏం చేస్తున్నాడంటే, మన యొక్క సేద తీరుస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, ఈ వాక్యాన్ని వింటుండగా తలలోంచి కండ్లు మూసుకుందాం. దేవుని పరిశుద్ధ పాదాల చెంత, ప్రభా, ఈ ఉదయకాలన నేనెందుకు ఇంకా నీకు దూరంగా ఉండేది? నేనెందుకు ఇంకా నా సొంత ఆలోచనలలో నీకు దూరంగా వెళ్ళేది? ఇది అవసరం లేదు ప్రభా.
నీవు పిలుస్తున్నావు రండి అని ఈ ఆహ్వానాన్ని ఇస్తుండగా నీ చెంతకు రావటానికి ప్రభా ఎదుగో కృప చూపించండి. నేను వస్తున్నాను ప్రభా నీ చెంతకు. ఎదుగో నా చేయి పట్టుకోండి. ఎదుగో నా జీవితాన్ని మీ ఎదుట ప్రభా ఇది తెరచిన పుస్తకంలాగే ఉంది. మీకు ఎరుక లేదంటూ ఏది కూడా లేదు ప్రభా. ఎదుగో మీ చెంత ఉన్నానని ఈ ఉదయకాలన నా జీవితాన్ని మీరు మార్చండి. నా జీవితాన్ని మీరు మలచండి. నా జీవితాన్ని మీకు యోగ్యమైన జీవితంగా మీరు మార్చి మీ రాజ్య విస్తరణ కొరకే మమ్మల్ని వాడుకొనండి ప్రభా అని చెప్పి మనము దేవునితో చెప్తుంటే దేవునికి మహిమ కలుగని గాక. ఇంకా అలాంటి పరిస్థితిలో ఉంటూ ఒకవేళ దూరంగా వెళ్తూ ఒకవేళ ఇంకా వాయిదా వేస్తున్నావా, ఈరోజు కాదు ప్రభా రేపు అంటున్నావా, ఈరోజు కాదు ప్రభా నేను ఇంకా కొన్ని ఇవి కంప్లీట్ చేసుకోవాలి అని అంటూ ఉన్నావా, ఈరోజు ఉన్న పాటని వస్తే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటాం. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క తాకిడిని మనం చూస్తాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వచ్చామా దేవుని సన్నిధికి. దేవుడు మన జీవితాన్ని తీసుకుని ఒక అద్భుతమైన రీతిలో మన జీవితంలో తన యొక్క సమృద్ధినిచ్చి తన అద్భుతమైన కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక విశ్వాసపు అడుగుతో మనం ముందుకు వస్తాం ప్రియులారా. ఒక విశ్వాసపు అడుగు వేసి ఆయనకు లోబడదాం ప్రియులారా. ఆయన స్వరం విన్న తర్వాత ఆయన చెప్పింది చేయటానికి దేవుడు మనకు కృప చూపి మనల్ని గొప్పగా లేవనెత్తి అనేక రీతులుగా అనేక ప్రాంతాల్లో మనల్ని తన మహిమార్థమై ఆయన నిలబెట్టింది కాక. మహోన్నతుడా, ఘనదేవానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నా. ఈ చక్కని ఉదయకాల సమయాన మీ పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా. ఆ తిబిరియ సముద్ర తీరంన ప్రభువైన యేసుక్రీస్తు గావించిన ఆ అద్భుతాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మాలో ఒక హోప్ అన్నటువంటిది మీరు కలుగచేస్తూ ఉన్నారు. మా వేసారిన జీవితాలను వదిలిపెట్టడానికి ఇష్టపడేది, కానీ మమ్మల్ని తీసుకుని మమ్మల్ని మీ కౌగిలిలోంచి ధైర్యపరిచి మీ కొరకు మమ్మల్ని వాడుకోవటానికి మీరు ఇష్టపడుతుంటున్నారు. నీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు. వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.